ఐపీఎల్ 2025 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. టాప్ జట్లుగా ఒక వెలుగు వెలిగిన ముంబై, చెన్నై, హైదరాబాద్ జట్లు ఈ ఏడాది పాయింట్స్ టేబుల్లో చివరి స్థానంలో ఉండగా ఎప్పుడు కప్ గెలవని జట్లు టేబుల్ టాప్లో ఆదరగొడుతున్నాయి. కాగా ఈ పరిస్థితుల్లో హైదరాబాద్, ముంబై, చెన్నై జట్లు కీలక సమయంలో కంబ్యాక్ ఇచ్చాయి. ఇక హైదరాబాద్ జట్టు పంజాబ్తో ఆడిన మ్యాచ్ అయితే నా భూతో నా భవిష్యత్. ఇలాంటి మ్యాచ్ అనంతరం హైదరాబాద్ జట్టు ఒక భారీ తప్పు చేసి కొత్త తలనొప్పులు తెచ్చుకుంది. ఆ వివరాలు చూసుకుంటే హైదరాబాద్, ముంబై జట్ల మధ్య 33వ ఐపీఎల్ మ్యాచ్ వాంఖడే వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ కోసం రెండు జట్లు కూడా పూర్తి స్థాయి సన్నద్ధతను కనబరుస్తున్నాయి. అయితే ఈ మ్యాచ్కు ముందు కొన్ని కీలక సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ జట్టు ఒక పెద్ద బ్లండర్ చేసిందని అభిమానులు వాపోతున్నారు. అసలు ఏం జరిగింది, హైదరాబాద్ ఎక్కడ తప్పు చేసింది అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ జట్టు స్క్వాడ్ మొత్తాన్ని పరిశీలిస్తే అన్నిటికంటే పేలవంగా కనబడుతున్న విభాగం బౌలింగ్ విభాగం. ఆ విభాగంలో పేలవంగా కనబడుతున్న డిపార్ట్మెంట్ స్పిన్ బౌలింగ్ డిపార్ట్మెంట్. ఇటువంటి పరిస్థితుల్లో ఆస్ట్రేలియా స్పిన్ బౌలర్ ఆడమ్ జంపా గాయం కారణంగా మొత్తం టోర్నీకి దూరమయ్యాడు. ముందే సరైన స్పిన్నర్ లేక బాధపడుతున్న హైదరాబాద్ జట్టు ఆడమ్ జంపా జట్టుకు దూరమవడం పెద్ద ఎదురుదెబ్బనే చెప్పాలి. ఆడమ్ జంపా దూరమైతే ఆ స్థానంలో ఎవరినైనా స్పిన్నర్ను జట్టులోకి తీసుకోకుండా స్మరణ్ రవిచంద్రన్ అనే బ్యాటర్ను ఎస్ఆర్హెచ్ యాజమాన్యం స్క్వాడ్లోకి తీసుకుంది. ఇప్పటికే జట్టులో ఉన్న అదర్ టైడ్తో పాటు మిగతా బ్యాటర్లకు అవకాశం ఇవ్వడం కుదరడం లేదు. అలాంటిది ఇప్పుడు మరొక బ్యాటర్ను తీసుకోవడంలో అర్థమే లేదు. ఇప్పటికే హైదరాబాద్ జట్టు బ్యాటర్లతో నిండిపోయింది. ఈ పరిస్థితుల్లో మరో బ్యాటర్ను తీసుకునే బదులు ఒక మంచి స్పిన్ బౌలర్ ఎవరైనా తీసుకునుంటే హైదరాబాద్ జట్టు స్పిన్ విభాగమైనా కొద్దిగా పటిష్టంగా కనిపించేది. ప్రతి మ్యాచ్లో బ్యాటర్లే మ్యాచ్ను గెలిపించాలనే మైండ్ సెట్ నుండి హైదరాబాద్ యాజమాన్యం బయటపడాలి. కానీ ఈ సీజన్లో హైదరాబాద్ జట్టు ఆ మైండ్ సెట్ నుండి బయటపడేలా కనబడడం లేదు. అందుకు ఉదాహరణ ఈ ఎంపిక. ఇదంతా చూసిన అభిమానులు కావ్య పాపకు అసలు బుర్ర పనిచేస్తుందా అని సెటైర్లు విసురుతున్నారు. ఆడమ్ జంపా స్థానంలో స్మరణ్ రవిచంద్రను తీసుకోవడం సరైన నిర్ణయమా, లేక ఇంకెవరినైనా స్పిన్నర్ను తీసుకుని ఉంటే బాగుండేదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.